అందరికీ నమస్కారం అండి. నా పేరు చరిత. మొన్న లాస్ట్ వీడియో పెట్టాను కదా నేను 4 డేస్ బ్యాక్. ఇదే సేమ్ ఫస్ట్ పార్ట్. అది చాలా సక్సెస్ చేశారండి. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకరోజే 3000కి వెళ్ళింది ఆ వీడియో. కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. మిగతా మొక్కలు కూడా వేస్తున్నాను. నేను ఆల్రెడీ కుండీలు ఇంట్లో ఉన్నాయండి, వాటిలోనే వేస్తున్నాను మిగతావి. నేను ఇది చింపుతున్నాను కదా, ఇది వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి గట్టా కవర్స్ ఇస్తారు కదా, ఆ కవర్ అది. మనం వాటర్ పోసినా కూడా కవర్ చీకిపోదు, అసలు అలాగే ఉంటుంది చిరిగిపోకుండానే. దాని గురించి ఈ పాట్స్లో అలాంటి కవర్ యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇందులో సగం వరకు మట్టి వేసుకుని మనం ఇంకా టబ్లను తీసుకురావడం, వేయడం. ఇంకా చిన్న చిన్న మొక్కలు కావలేదు, చాలాసేపు నుంచి వంగని చేశాను కదా, అందుకని ఇంక ఇది కొంచెం జర్రి వచ్చిందండి ఇందులో, నల్ల జర్రి. ఇంకా అసలు భయం వేసింది మీకు చూపిందామన్నా కూడా. ఇంకా అది ఇంకా తీయలేదు వీడియో. మొత్తం కట్ చేస్తే మొత్తం అవన్నీ మొక్కలన్నీ తీసాను, దేనికది విడదీశాను. కనిపించలేదు కూడా, ఎంత విడదీసి చూసినా మళ్ళీ అది ఏమైందని మీకు చూపిందామంటే కూడాని. ఇలానే మొక్క విడదీశాను కదండి, మన మొక్క నుంచి అదే మొక్కకి సైడ్ ఇంకో మొక్క వచ్చింది అనుకోండి, దాన్ని పట్టుకుని మనం దాన్ని అస్సలు విడదీయకూడదు. మనకు చూసారు ఇలా సపరేట్ వేర్లు ఉన్నాయి, అలా దేనికి అదే మొక్క ఉంటుంది. అప్పుడు మీరు అది విడదీసుకుని మనకు కావాల్సిన ఎన్ని మొక్కలు ఉంటే అన్ని పాట్స్లో మనం వేసుకోవచ్చండి. మొక్కకు వచ్చిన దాన్ని మట్టికి మీరు కట్ చేసి వేయొద్దు. ఆ మొక్కకి సైడ్ ఆ మొక్క వస్తుంది, పక్క నుంచి వేర్లు వస్తాయి, దీన్ని అంటుకుని ఉంటుంది, కట్ చేయాల్సి వస్తుంది. అలా మట్టుకు ఎప్పుడు కట్ చేయకండి, మొక్క చనిపోతుంది. మనకు అసలు చాలా డెలికేట్గా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్. ఇలా సపరేట్గా మొక్కలు పెరిగినాయి అనుకోండి, మీరు విడదీసి ఎన్ని మొక్కలు వస్తే అన్ని పాట్స్లో మనం వేసుకోవచ్చు కుండీల్లోని. అది మట్టుకు బాగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మొక్క చనిపోతుంది. చాలా డెలికేట్ ఉంటాయి ఇండోర్ మొక్కలు. మన తోటకూర కాడు ఉంటుంది చూసారా, సేమ్ అలాగే ఉంటుంది, చాలా డెలికేట్. మనం ఎక్కడ కొంచెం ఇదైనా కూడా మొక్క చనిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. నేను ఇంకా జర్రి గురించి అన్నీ విడదీసాను, వాటిని మీకు చూపిందామన్నా కూడా అవ్వలేదు. కానీ జర్రి దొరకలేదు, ఎక్కడ తప్పించుకుందో. ఈ వర్షాకాలం మట్టి చాలా జాగ్రత్త అండి, జర్రులు బాగా వస్తున్నాయి. కుండీలు తెచ్చేసుకుని అలా మట్టికి ఇంట్లో పెట్టుకోకండి, బయటే పెట్టండి. మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాకని ఇంట్లో పెట్టుకోండి ఇప్పుడు. ఈ మొక్కకు వచ్చేసి 2 పేర్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి డెఫిన్ బాకియా, ఇంకొకటి వచ్చేసి డంకెన్. ఈ మొక్క వచ్చి మన గాలి వెలుతురు ఉన్న ప్లేస్లో పెట్టాలండి, అప్పుడు బాగా సర్వే అవుతుంది. ఇంకొక విషయం, ఈ మొక్కలో జాగ్రత్త తీసుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉన్న, చంటి పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న కొంచెం వాళ్ళని మొక్క దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే దీని మీద కాల్షియం అనే క్రిస్టల్స్ ఎక్కువగా ఉంటాయి, ఈ ఆకుల మీద, కాండవం మీద. అవేంటంటే నోట్లోకి వెళ్తే నోట్లో పొక్కులు రావడం, నోరంతా మంట, వాపు, లాలాజలం ఎక్కువగా రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మొక్క వల్ల ఉంటుంది. అందుకని పెంపుడు జంతువులు ఉన్న, డాగ్స్ గట్ట ఉన్నా కూడా, పిల్లలు ఉన్నా చాలా కేర్ఫుల్గా ఉండాలి మొక్కతోటి. మిగతా విషయం వస్తే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, బాగుంటుందండి. పిల్లల విషయంలో పెంపుడు జంతువులు జాగ్రత్త మాత్రం. ఇంకా నేను ఒక 3 ప్లాంట్స్ వరకు విడదీశాను. ఒక ప్లాంట్లో అయితే చిన్నవి 3-4 ఉన్నాయి, కాకపోతే అట్లా ఇంకా అలా ఉంచేసాను అనమాట. ఇది కూడా సేమ్ అంతే, మనం వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం మట్టి డ్రై అయిపోయాక చూసుకుని దాన్ని బట్టి చెక్ చేసుకుని వేసుకోవాలండి. ఎక్కువ కేర్ అయితే ఏం అవసరం లేదు దీనికి, గాలి వెలుతురు ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా చిన్నవి 3-4 ఉన్నాయని, ఇంకా కలిపి పెట్టేస్తున్నాను ఇందులోని. ఈ మొక్కల పేర్లు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. కొంచెం మీకు వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పి క్లారిటీగా తీస్తున్నాను నేను, హడావుడి లేకుండానే. మనం ఎప్పుడు మట్టి వేసాక కొంచెం గాలి వెళ్ళకుండా నొక్కి పెట్టాలండి, అలా పెడితేనే మొక్క బాగా వస్తుంది. ఈ మొక్క పేరు వచ్చి సింగోనియన్లో ఏరో హెడ్ ప్లాంట్ అంటారండి దీన్ని. ఇది నేను ఇంకా పాట్తోనే పెట్టేస్తున్నాను అలా జాడీలో. జాడీకి ఎందుకంటే హోల్ లేదు, తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక పాట్ మార్చొచ్చండి. ఇది బాగా బుషీగా చాలా పెద్దగా అవుతుందండి. ఇది కొంచెం గాలి వెలుతురు ఉన్న ప్లేస్లోనే పెట్టాలి. కాకపోతే ఈ పాట్ చిన్నదైపోయింది, జాడీలో పడిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకో పాట్ చూసి పెడతాం, దీంట్లోకి సరిపోతుందని. వాటర్ పోసినా కింద దాంట్లోకి ఉండిపోతాయి. ఇదైతే కరెక్ట్గా సెట్ అయిందండి.
కానీ జర్రుల భయం ఎక్కువయ్యి ప్రతిదీ చెక్ చేసి పెడుతున్నాను. మళ్ళీ ఇంట్లో పెట్టుకునేదాకా ఉంటే ఇంట్లో పాకుతూ ఉంటాయి కదా అని. చూసారు, దీనికి కరెక్ట్గా సెట్ అయింది. కానీ గాలి వెలుతురు ఉన్న కాడ ఇది బాగా పెరుగుతుందండి. బాబుషీగా చాలా పెద్దగా అవుతుంది. ఇది ఎక్కువ మనకి మాల్స్లోని గట్ట ఎక్కువ కనిపిస్తుంది ఈ మొక్క. ఇది వచ్చేసి ఆగ్లోనిమాలో వెరైటీ అండి. ఈ మొక్కలో నాకు పింక్ రెడ్ రెండు వచ్చినాయి లక్కీగానే. ఇది విడదీస్తే దేనికి అదే ఉందండి, ఒకదానికొకటి అంటుకుని లేదు, అందుకే విడదీస్తున్నాను. చూసారా, ఇలాగ వేర్లు సపరేట్గా ఉండి మనం మొక్కను అంటుకోకుండా ఇలా ఫ్రీగా వచ్చేసే మొక్కలే మనం తీసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక, దాన్ని అంటుకుని ఉన్నదే మీరు విరిచి మరీ తీయొద్దు అని. ఇంక ఇవి కూడా 3 మొక్కలు తీసాను. ఒక 5-6 ఉన్నాయి ఇందులోని. ఇంకా 3 కిందే విడదీసి పెడుతున్నాను. మళ్ళీ బుషీగా లేకపోయినా బాగోదు కదండి. ఈ మొక్కలన్నీ చెప్పాను కదా మీకు, స్కూల్ నుంచి తీసుకొచ్చానని. చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చాడని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈసారి వాళ్ళ నర్సరీ ఎక్కడుందో నేను వీడియో చేసి పెడతాను మీకు. చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చినాయండి మొక్కలన్నీ. చాలా హెల్తీగా కూడా ఉన్నాయి మొక్కలు. ఇందాక చెప్పాను కదా జరి కనిపించలేదని మొక్కలు ఎడ తీసినా, మళ్ళీ ఇక్కడ ఉందండి. నిజంగా ఈ జరి మట్టుకు నన్ను వదులుతలేదు. అక్కడికే పాట్లో తీసి ఇప్పుడు కవర్లో వేసి ప్యాక్ చేసి పాడేశాను. అదే అసలు ఆ పాట్లోకి వెళ్ళిందో లేదో కవర్లోకి వెళ్ళిందో లేదో తెలియదు. మరి ఆ మట్టిలో ఎక్కడుందో నాకు అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఇంకా అసలు ఆ భయం అయితే పోవట్లేదు, జరి భయం. అందులో నల్ల జర్రి చిన్నగా ఉంది. ఇంట్లో మొక్కలు కదా, నాకు భయం పిల్లలు గట్ట అని ఇంట్లో పాకుతూ ఉంటాయని. ఇంక ఇవన్నీ ఇంకా కూర్చుని తాతీగా వేయాలంటే కూడా భయం వేస్తుంది, కూర్చోవాలన్నా కూడా. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ వేస్తున్నాను. అందుకే చెప్తున్నాను, వర్షాకాలం మట్టుకు మొక్కలు తెచ్చుకునేటప్పుడు జాగ్రత్త, ఇంట్లో మట్టి పెట్టుకోకండి. జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకున్నాకనే ఇంట్లో పెట్టుకోండి మొక్కలు. జర్రులు ఒకటే కదండి, మనకి జలగలు వస్తాయి, నత్తలు వస్తాయి. అమ్మో, ఈ 3 మట్టుకు బాగా ఎక్కువ. ఒక వర్షానికి మనకి నల్ల పురుగు పుడుతుందండి. దాన్ని మనకి మా సైడ్ అయితే గాజు పురుగు అంటారు, మరి ఇంకా వేరే ఏమంటారు నాకు తెలియదు. కానీ అది చూస్తేనే ఎలర్జీగా ఉంటుంది. అవొకటి పుడితే వర్షాకాలం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందండి. మొక్కలు చూస్తే ఆనందమే, కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిని ఆధారపడి మనమే కాదు చాలా బతుకుతాయి కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్త. ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇంట్లో పెట్టుకుంటాం మళ్ళీ, అందుకని కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఇంకా చామంతి మొక్కలు ఇవన్నీ తెచ్చాను. ఇంకా అవి పాట్లోనే అలా ఉంచేసానండి. అది ఇంకా అయితే మార్చలేదు, ఇంకా అలాగే పెట్టేశాను. ఈ మొత్తం ఇండోర్ మొక్కలన్నీ వేసాను. ఇంకా ఫ్రూట్స్ మొక్కలు కూడా తెచ్చాను కదా, పప్పాయి అని, జామ్ అని. అవి ఇంకా వేరే పెద్ద పాట్స్ చూసి వేయాలండి. ఇంకా అవి కూడా వేయలేదు, అలా పక్కన పెట్టాను. ఇవి మాత్రం కంప్లీట్ చేస్తాను ఇంకా. కానీ ఈ ఆగ్లోనిమాలో భలే ఉంటుందండి కలర్స్ మట్టుకి. అసలు చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఎక్కువ తెచ్చుకుంటాను నేను. దీనికి ఏంటంటే వాటర్ ఎక్కువ అవసరం లేదండి. మనకి అది తెలిసిపోద్ది, మొక్క డల్ అవుతుంది, అప్పుడే చూసుకుని వాటర్ పోసుకోవాలి మనం. మొక్కలకి ఏమేమి ఇవ్వాలనేది నేను పాత వీడియోల్లో కూడా చాలా అట్లా చెప్పానండి, ఒకసారి మీరు చెక్ చేయండి. మొక్కలకి ఏం పోషకాలు ఇవ్వాలి ఎలా అని చెప్పి. ఇంకా ముందు ముందు వీడియోలో మీకు అన్ని కొత్త విషయాలన్నీ చెప్తాను నేను. మనకు మొక్కల్లో ఎన్ని రకాలు ఉన్నాయండి, ఎన్ని పేర్లు ఉన్నాయి అసలు. కొన్ని పేర్లు అయితే నా నోటికి తిరగకూడని, కొన్ని అయితే ఇలా గుర్తుపెట్టుకొని కూడా ఈ చెవితో ఏంటి ఆ చెవితో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాయి నాకు. ఇంక ఇవన్నీ పాట్స్ మట్టి అయిపోయినాయి కదా, మొత్తం అన్నీ శుభ్రంగా కడిగేసి, వాటర్ మట్టికి ఎక్కువ కుండీలో పడినవ్వకండి. నేను మట్టి చుట్టూ కడుక్కున్నాను. ఎందుకంటే వర్షాకాలం కదా, మట్టిలోని వాటర్ ఎక్కువైపోయినా అది త్వరగా డ్రై అవ్వదు. అవ్వకపోతే మొక్కలు చనిపోతాయి, మళ్ళీ ఇదో బాధ ఉంటుంది. ఈ మొక్క నిండా మట్టి పట్టేసిందండి, అందుకే కడుగుతున్నాను మొక్క అంతని. ఇంక ఈ పాట్స్ అన్నీ నీట్గా కడుక్కొని మొత్తం బాల్కనీ అంతా క్లీన్ చేసి, మట్టి అంతా క్లీన్ చేస్తలోకి ఒక రోజు అంతా ఇంకా నడుము పట్టేస్తుంది. కొంచెం చాలా హెవీ పని కింద ఉంటుందండి మొక్కలు వేయడం. కానీ చాలా ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా కూడా చేస్తాను ఇది. థ్యాంక్స్ అండి అందరికీ. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోలు చూసి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు. కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి.